హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మామ్ డాడ్ అండ్ శౌర్య. నా పీసీఓడి జర్నీ గురించి ఇప్పటికే చాలా వీడియోస్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సంతానం కోసం చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళి అక్కడ ప్రసాదం తింటే చిల్డ్రన్ అవుతారని చాలామంది చెప్తారు. సో మేము కూడా ఆ నమ్మకంతో చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాము. 2024లో చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఉన్న అర్చకులు మీడియాకి చెప్పారు, సంతానం లేని వాళ్ళకి గరుడ ప్రసాదం ఇస్తే అది తింటే ఖచ్చితంగా సంతానం అవుతుంది అన్నట్టు. ఇంకా అది బాగా వైరల్ అయిపోయింది, చాలామందికి తెలిసింది. సో అప్పుడు ఆ టెంపుల్లో కొన్ని అంటే ఒక 2000-3000 మెంబర్స్కి మాత్రమే వాళ్ళు ప్రసాదం పంచేవాళ్ళు. కానీ ఆ టైంలో వీడియో వైరల్ అవ్వడం వల్ల చాలామంది లక్షల మంది వచ్చారు. అప్పుడైతే ప్రసాదం సరిపోలేదు. మాకు ప్రసాదం దొరికిందా లేదా, మేము ఎంతమంది వెళ్ళాము, అక్కడ ఏం జరిగింది, ఇది మొత్తం ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. నా కొలీగ్ ఒక మేడము ఆ వీడియో పంపించారనమాట. సో నేను అది చూసి ఇంకా ఆయనే చెప్తున్నాడు కదా, చిలుకూరి బాలాజీ టెంపుల్లో ఉన్న అర్చకులే చెప్తున్నారు కదా, సో ఇది ఖచ్చితంగా నిజమే ఉంటుంది అనేసి మేము వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరు లీవ్ పెట్టేసి బయలుదేరాం. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి 4 గంటలకి 4 o'clock అంతా మార్నింగ్ బయలుదేరామన్నమాట. చిలుకూరి బాలాజీ టెంపుల్ చాలా ఫేమస్. అక్కడ ఎక్కువ ఫేమస్ ఎవరైతే అక్కడ వీసా కోసం మొక్కుంటారో వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుందంట. చిలుకూరి బాలాజీని వీసా బాలాజీ అని కూడా అంటారు. ఇంకొకటి ఇంకా సంతానం లేని వాళ్ళకి ఆ ప్రసాదం తింటే సంతానం అవుతుందని కూడా నమ్ముతారు ఇక్కడ. మా కొలీగ్స్ ఒక 3 members, ఇంకా మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు, మా హస్బెండ్ కొలీగ్స్ ఒక 2 members. సో మాకు తెలిసినట్టు ఆ రోజు మేము 5 members వెళ్ళామన్నమాట. ఆ టెంపుల్కి వెళ్ళడానికి బస్సెస్ కూడా చాలా రద్దీగా ఉన్నాయి. అస్సలు బస్సెస్ అన్నీ ఫుల్గా ఉన్నాయి. మేము చూస్తున్నాం, నెక్స్ట్ బస్ వస్తుంది, ఫ్రీగా ఉంటుంది, వెళ్దామని. బస్సులో సీట్ సంగతి పక్కన పెడితే అసలు నిలబడుకోవడానికి కూడా ప్లేస్ లేదు. ఇంకా నెక్స్ట్ బస్సు అలా చూస్తున్నాం, టైం అయిపోతుంది. ఇంకా అన్ని బస్సులు ఫుల్గానే వస్తున్నాయి. ఎందుకు ఇంత రష్గా ఉంది మాకు అర్థం కాలేదు. ఏమైపోతుంది అనేసి ఏదో ఒక బస్సు ఎక్కి వెళ్ళాం. నేను మా హస్బెండ్, వాళ్ళ కొలీగ్ ఒక 2 members. మా కొలీగ్స్ వాళ్ళు అటు నుంచి వచ్చారనమాట. బాలాజీ టెంపుల్కి దగ్గరగా అంటే కొన్ని కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. మొత్తం ట్రాఫిక్, బస్సులు, కార్లు, బైక్స్ అన్ని రోడ్డు మీద ఫుల్ ట్రాఫిక్ ఉంది. అస్సలు బస్సు కదలట్లేదు. ఇంకా ఏం జరుగుతుందో మాకు అర్థం అవ్వట్లేదు, ఎందుకు ఇంత రష్గా ఉంది. చిలుకూరి బాలాజీ టెంపుల్కే ఆ రోజు అందరూ వస్తున్నారని అయితే మేము ఊహించలేదు. తర్వాత మేము మార్నింగ్ 4 గంటలకి స్టార్ట్ అయితే మేము టెంపుల్కి వెళ్ళేసరికి 10 అయింది. ఇంకా మీరు ఆలోచించండి ఎంత లేటు, ఎంత రద్దీ ఉన్నారు, రోడ్ అంతా ఎంత ట్రాఫిక్ ఉండి ఉంటుందో. బస్ దిగేసి మళ్ళీ చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాలంటే నడుచుకొని వెళ్ళాలి. అక్కడ బస్సులు వెళ్ళవన్నమాట. సో అక్కడ నుంచి ఒక 1 km అలా ఉంటుంది. సో నడుచుకుంటూ వెళ్ళాలి. మేము బైక్లో వెళ్ళలేదు కదా, మేము బస్సులో వెళ్ళాం. సో ఇంకా అక్కడ నుంచి నడుచుకొని వెళ్తూ ఉంటే చాలామంది మాకు ఎదురుగా వచ్చారు. వాళ్ళు చెప్తున్నారు, మీరు యూజ్ లేదు, ప్రసాదం అయిపోయింది, మాకే దొరకలేదు, మేము వచ్చేస్తున్నాం అన్నట్టు చెప్పారు. ఇంకా మేము నమ్మలేదు, ఎందుకు ఇలా చెప్తున్నారు, మాకు నమ్మకం కుదరలేదు. మేము ఇంత దూరం వచ్చాము కదా, ఇంకా టెంపుల్కి వెళ్ళకుండా వెళ్తే ఎట్లా అనేసి మేము ఇంకా ముందుకే వెళ్తున్నాం. చాలామంది అలానే చెప్తున్నారు. సరే చూద్దాం అన్నట్టు మేము వెళ్ళామన్నమాట. రోడ్డు అక్కడ నడుచుకుని వెళ్ళే రోడ్డు కూడా ఫుల్ జనాభా. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళామన్నమాట. ఆ రోడ్డు అంతా ఫుల్ జనాభా, చాలా జనాభా వచ్చారు, కొన్ని లక్షల మంది వచ్చారు. అప్పుడు వైరల్ అయింది ఇంతమంది వచ్చారు అన్నట్టు కూడా. ఇప్పుడు కూడా మీరు ఆ వీడియోస్ చూస్తే, ఆ వీడియోస్ ఉన్నాయి, ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు ఆ వీడియోస్. ఇంకా చూద్దాం, ఇంత దూరం వచ్చాం కదా, ఇంకా టెంపుల్కి వెళ్ళి దేవుని దర్శించుకున్నా వెళ్దాం అన్నట్టు ఇంకా లోపలికి వెళ్ళాము. ఫైనల్గా టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా మా హస్బెండ్ అక్కడే ఉన్నాడు. లేడీసే అందరూ అక్కడ నిలబడ్డారు. సో లేడీస్ వెళ్తే వాళ్ళకి ఇలా చున్నీలో కానీ లేదంటే శారీ కట్టుకున్న వాళ్ళకి కొంగులో అలా ప్రసాదం ఇస్తారు. సో ఆ నమ్మకం అలా ఉందన్నమాట. అలా కొంగులో కానీ లేదా చున్నీలో కానీ తీసుకొని మనము దేవుని తలుచుకొని తింటే మనకు సంతానం కలుగుతుంది అన్నట్టు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి షాక్ అయ్యాము, ఎందుకు ఇంత జనాభా ఉన్నారు, ఇంతమందికి సంతానం లేదా, చాలామంది సంతానం లేకుండా బాధపడుతున్నారు అని అయితే మాకు అర్థమైంది. ఇంకా మాకు ప్రసాదం కావాలి, అసలు ఉందా లేదా చెప్పేవాళ్ళు లేరు. అక్కడేమో పరిస్థితి ఎలా ఉందంటే గేట్ క్లోజ్ చేసేసారు. అక్కడ ఒక పోలీస్ అంకుల్ ఉన్నారు,
అస్సలు గేట్ ఓపెన్ చేయట్లేదు. కానీ అందరూ లేడీస్ ఏమో ఓపెన్ చేయండి అన్నట్టు అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఓపెన్ చేయమని చెప్తున్నారు. వాళ్ళు ఓపెన్ చేయట్లేదు. వాళ్ళ బాధ ఏంటి, ప్రసాదం ఎప్పుడో అయిపోయింది. వీళ్ళకి చెప్తుంటే వీళ్ళు వినట్లేదు. సరే ఇంకా మేము నిల్చుకున్నాం వెయిట్ చేస్తున్నాము. గేట్ ఓపెన్ చేస్తారు, అట్లీస్ట్ వెళ్ళి దర్శనం అన్నా చేసుకుందాము అని. కానీ మాకు అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు. మాకు కరెక్ట్గా ఎవరూ చెప్పట్లేదు అక్కడ ప్రసాదం అయిపోయింది అని ఎవరు అనౌన్స్ చేయట్లేదు, ఏం చెప్పట్లేదు. మేము అనుకుంటా ఉండేది అనేసి చాలామంది అసలు నమ్మట్లేదు, ప్రసాదం ఉంది వీళ్ళు ఓపెన్ చేయట్లేదు అని మా బాధ. ఇంకా మేము ఇంత దూరం నుంచి వెళ్ళాం కదా, మాకు ప్రసాదం కావాలి అని చాలామంది ఇంకా అలానే నిలబడుకున్నాం, అలానే నిల్చున్నాం. చాలామంది లేడీస్ కాబట్టి సరిపోయింది. మేము తిరుమలకి వెళ్ళినా నేను ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉండిందంటే, ఇసుక వేస్తే కింద పడదు అంటారు కదా సామెత. ఆ రోజు నాకు తెలిసింది ఇసుక వేస్తే ఎందుకు కింద పడదు అన్నట్లు నాకు ఆ రోజు ఆ సామెత మీనింగ్ అర్థమైందనమాట. సో అట్లా ఉండింది. లేడీస్ ఒకరికొకరు తోసుకొని ఇంకా అవ్వలేదు. గేటు వాళ్ళు ఓపెన్ చేయట్లేదు, లోపలికి వెళ్ళడానికి లేదు. ఇంకా బయట వద్దామంటే చాలామంది తోసుకుంటున్నారు, ఇంకా అవ్వట్లేదు. మొత్తం చేతులు కాళ్ళు అంతా నొప్పి వచ్చేస్తుంది. ఎన్ని గంటలు వెయిట్ చేసాం. మా హస్బెండ్ ఏమో అక్కడ దూరంగా వెయిట్ చేస్తున్నాడు. ఇంకా లేడీస్ అంతా టెంపుల్కి వెళ్ళే వేలో అక్కడ నిలబడ్డాం. జెంట్స్ అంతా దూరంగా ఉన్నారు. అస్సలు నరకం అంటే ఏంటో ఆ రోజు చూసాం. మనం ఎక్కడికి టెంపుల్కి వెళ్ళినా ప్రశాంతంగా ఉండి హ్యాపీగా దేవుని చూసాము, ఏదో మన కోరికలు చెప్పుకున్నాము అని ఫీల్ అవుతాం కదా. కానీ ఫస్ట్ టైం నేను అక్కడికి వెళ్ళాను. చాలా ఇష్టం అంటే నేను చెప్పలేనమాట. ఇప్పుడు తలుచుకుంటే కూడా నాకు చాలా బాధేస్తుంది. అబ్బా ఆ రోజు ఎలా జరిగింది అన్నట్టు. అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ముందుకెళ్దామంటే గేట్ ఓపెన్ చేయట్లేదు. టెంపుల్ దేవుని దర్శించుకుందాం, అట్లీస్ట్ ప్రసాదం లేకపోయినా పర్లేదు, ముందుకెళ్దామంటే గేట్ ఓపెన్ చేయట్లేదు. వెనక్కి వద్దామంటే ఇంకా గేట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో, ఇంకా మనకి ప్రసాదం దొరకదేమో అని. సో ఇదే కొన్ని గంటలు వెయిట్ చేసాము. అసలు గాలి ఆడట్లేదు, ఇంకా బ్రీత్ తీసుకోవడం కూడా కష్టమైపోతుంది. వేడిగా ఉంది, చెమటలు పట్టేస్తోంది, అస్సలు అవ్వట్లేదు. ఇంకా మా హస్బెండ్తో మాట్లాడదామంటే తను ఎక్కడో ఉన్నాడు దూరంగా. వాళ్ళు డోర్ ఓపెన్ చేయట్లా. ఇంకా మేము బయటికి వెళ్ళడానికి దారి లేదనమాట. మధ్యలో చిక్కుకుపోయాము. నేనైతే గేటుకి దగ్గరలోనే ఉన్నాను, ఇంకా ఓపెన్ చేస్తే వెళ్ళిపోదాం అన్నట్టు. కానీ నా వల్ల కాలేదు. ఎట్లా ఉన్నిందంటే పరిస్థితి, అసలు గాలి తీసుకోవడానికి కూడా అవ్వట్లేదు. ఒక పక్క దాహం వేస్తుంది, నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, బాగా ఎండలు. అప్పుడు ఏప్రిల్ మంత్లో వెళ్ళింది, 2024 ఏప్రిల్ 19 డేట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 19. చాలా ఎండలు, బాగా వేడి. ఇంకా నేను చచ్చిపోతా, ఇంకా అయిపోయింది నా పరిస్థితి, ఇంకా నేను బతకననిపించింది నాకైతే. సో అలా ఉన్నింది పరిస్థితి. ఎవరైనా ఆ క్యూలో ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. నిజంగానే అసలు వర్ణించలేం, అంత కష్టమైంది. తర్వాత మేము 11కో 12కో క్యూలో నిలబడితే ఇంకా వాళ్ళు ఓపెన్ చేసేసరికి 3 అలా అయిందనమాట. సో ఇన్ని గంటలు అక్కడే ఉన్నాం, చాలా కష్టం అనిపించింది. తర్వాత ఎప్పుడో డోర్ ఓపెన్ చేశారు, ఇంకా అందరూ పరిగెత్తారనమాట. సరే వెళ్తే అక్కడ ప్రసాదం ఏమీ లేదు. ఇంకా వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని మాకు అర్థమైంది. ఇంకా ప్రసాదం లేదు. సరేలే, దూరం వచ్చాము కదా, దేవుని దర్శించుకొని మొక్కుకొని వెళ్దాము అన్నట్టు అనుకున్నాను అనమాట. సరే అనేసి ఇంకా నార్మల్గా నేను ఎలా అంటే, ఎంత కష్టం వచ్చినా లాస్ట్ వరకు ట్రై చేస్తాను. ఇంకా నా వల్ల అవుతుందని మ్యాక్సిమం లాస్ట్ వరకు ఉండడానికి ట్రై చేస్తాను. కానీ ఆ క్యూలో అస్సలు నా వల్ల కాలే. నేను చెప్పాను కదా, చెమటలు పట్టేస్తోంది, దాహం వేస్తోంది, బాగా ఎండలు, వేడి ఎక్కువగా ఉంది. ఇంకా అవ్వట్లే. కొన్ని గంటలు అలానే నిలబడ్డాం. ఒకరికొకరు తోసుకుంటున్నారు, వాళ్ళు గేట్ ఓపెన్ చేయట్లేదు, బ్యాక్ వెళ్ళడానికి లేదు. చూశాను, నా వల్ల అవ్వట్లే. ఇంకా బ్రీత్ తీసుకోవడానికి కూడా కష్టమైపోతుంది. సో ఇంకా నా వల్ల అవ్వదు, ఇంకా మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోదామనేసి ఎలానో అలా తోసుకొని ఇంకా బయటకు వచ్చేసి ఇంకా మా హస్బెండ్ని ఫైండ్ అవుట్ చేసి ఇంకా చెప్పాను, ఇలా ఉంది పరిస్థితి, నా వల్ల అవ్వట్లేదు అని. సో నేను అంతసేపు వెయిట్ చేశాను కదా, ఇంకో 10-15 మినిట్స్ ఉండింటే గేట్ ఓపెన్ చేసేసింది. గేట్ ఓపెన్ చేసేసారు. నేను దగ్గరలోనే గేట్ పక్కనే ఉన్నాను కదా, వెళ్ళిపోయింటా. ఇంకా నేను బయట వచ్చేసాను. ఇంకా నేను బయట వచ్చేసిన 10-15 మినిట్స్ తర్వాత గేట్ ఓపెన్ చేశారు. సరే ఇంకా మళ్ళీ వెళ్ళాను అనమాట. ఇంకా మళ్ళీ నేను మా హస్బెండ్ వెళ్ళాం. ఇంకా వెళ్ళి లోపల కొంతసేపు వెయిట్ చేసి ఇంకా
అక్కడ ఇంకా చాలామంది జనాభా ఉన్నారు కదా, ఇంకా నేను అసలే ముందున్నింది వెనక్కి వచ్చేసాను. ఇంకా అందరూ దర్శించుకున్న తర్వాత మాకు దర్శనమైంది. ఈవినింగ్ అయిపోయింది బాగా, ఇంకా దర్శనం అయింది, ఇంకా దేవుని చూశాను, మొక్కుకున్నాను. ఈవినింగ్ అయిపోయింది బాగా, లేట్ అయిపోయిందనమాట. అక్కడ లోపల కూడా టైం పట్టింది, దర్శనం అవడానికి కూడా టైం పట్టింది. ఇంకా చూడండి, మార్నింగ్ కూడా తినలేదు. ఇంకా ఆకలి, వేడి, దాహం, ఆ రోజు ఎవరైనా వచ్చి ఉంటారు కదా, వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఎంత కష్టంగా ఉన్నిందో ఆ రోజు. చిలుకూరు బాలాజీ టెంపుల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అన్నమాట. సో ఏప్రిల్ ఆ టైంలో, అప్పుడు ఇయర్లీ వన్స్ బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ప్రత్యేకంగా గరుడునికి పూజ చేసి అక్కడ ప్రసాదం దేవుని ముందు పెట్టి, సో అభిషేకం అంతా చేసి ప్రసాదంని సంతానం లేని వాళ్ళకి ఇస్తే, సంతానం లేని వాళ్ళు తింటే అప్పుడు పిల్లలు ఖచ్చితంగా అవుతారని చెప్తారు, చాలా నమ్మకం. వాళ్ళు 1000 మందికి చేశారు పాపం. అంటే టెంపుల్ వాళ్ళు ఎప్పుడు ఎంతమంది విజిట్ చేస్తారో వాళ్ళకి ఒక అంచనా ఉంటుంది కదా, సో ఆ అంచనా ప్రకారం వాళ్ళు రెడీ చేశారు లడ్డు. అది ఆన్లైన్లో పెట్టారు కదా వీడియో, అది వైరల్ అవ్వడం వల్ల చాలామంది వెళ్ళారు. వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత జనాభా వస్తారనేసి. సో వీళ్ళు కొన్ని వేల మందికి ప్రసాదం సరిపోయేటట్టు చేసింటే అక్కడ కొన్ని లక్షల మంది వచ్చారు. సో ప్రసాదం సరిపోలేదన్నమాట. ఇంకా వాళ్ళు అప్పటికప్పుడు ఏం చేయలేకపోయారు. సో అది జరిగింది అక్కడ. తర్వాత మేము దేవుని దర్శించుకొని ఇంకా బయలుదేరామన్నమాట ఇంటికి మళ్ళీ బ్యాక్. ఆ రోజు నేను లీవ్ తీసుకున్నా, మా హస్బెండ్ లీవ్ తీసుకున్నాడు. కానీ ఇంకా మేము అనుకున్నట్టు మాకు ప్రసాదం దొరకలేదు. దేవుని దర్శించుకున్నాం, సో అది హ్యాపీ. ఆ రోజు మాకు తెలిసిన వాళ్ళు మేము ఒక 6 మెంబర్స్ దాకా వెళ్ళాం కదా, వాళ్ళలో ఒక్కరికి మాత్రమే ప్రసాదం దొరికిందంట. వాళ్ళు ముందుగా వెళ్ళారంట, 5:30-6 కంతా అక్కడ ఉన్నారంట. సో 5:30-6 ఆ మధ్యగానే ఉండింటే మనకి ప్రసాదం దొరుకుంటుంది. మేము వెళ్ళేసరికి 10 అయింది. మేము ముందుగానే స్టార్ట్ అయ్యాము, ఇక్కడ 4కే స్టార్ట్ అయ్యాము, కానీ మధ్యలో ట్రాఫిక్, సో దీనివల్ల చాలా లేట్ అయిపోయింది. సో మాకు ఆ రోజు ప్రసాదం దొరకలేదు. నేను చాలా ఫీల్ అయ్యాను. అంటే అందరూ నమ్ముతారు కదా, మరి నాకు ప్రసాదం దొరకలేదే. మేము వెళ్ళిన వాళ్ళల్లో ఒక్కరికి మాత్రమే ప్రసాదం దొరికిందనమాట. ప్రసాదం ఇచ్చేవాళ్ళే లేరనమాట అక్కడ. ఇంకా నేను చాలా ఫీల్ అయ్యాను, అరే ఎందుకు ఇలా జరిగింది, ఇదేమో మనకు అవుతుందా అవ్వదా అని నేను చాలా ఫీల్ అయ్యాను. ఆ రోజైతే నాకు చాలా కష్టమైంది, బాగా టైర్డ్ అయిపోయాను. మా హస్బెండ్ కూడా పాపం ఇబ్బంది పడ్డాడు. ఇక్కడ నుంచి మేము ఉండే ఏరియా నుంచి దూరమే, సో అంత దూరం వెళ్ళాం మేము. ఇలాంటి విషయాలు నా పీసీఓడి జర్నీలో ఎన్నో జరిగాయి, ఎన్నో కష్టాలు పడ్డాను, ఎన్ని చేశాను నేను. టెంపుల్స్ తిరిగి పూజలు చేసి, అప్పుడు ఇయర్లీ వన్స్ ఇచ్చేవాళ్ళు కదా ప్రసాదం ఇలా సంతానం లేని వాళ్ళకి. సో ఆ దెబ్బకు వాళ్ళు అసలు ఇయర్లీ వన్స్ ప్రసాదం ఇవ్వడం ఆపేశారంట. ఇప్పుడు ప్రతి వీక్ ఫ్రైడే ప్రసాదం ఇస్తున్నారంట. ఆన్లైన్లో మీరు చూడొచ్చు, పెట్టారు వీడియో. మీరు కూడా ఎవరైనా విజిట్ చేశారా 2024లో చిలుకూరు బాలాజీ టెంపుల్ని? ఇలా ప్రసాదం ఇస్తారు సంతానం కోసం అని విన్నారా? మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.